టు యూఎఫ్జే ఆన్లైన్ క్లాసెస్. పారామిలిటరీ మరియు డిఫెన్స్ ఈ రెండిటికి మరి తెలుగులో మొట్టమొదటిసారిగా తెలుగులో ఆన్లైన్ క్లాసెస్ ఇచ్చేటువంటి ఏకైక యాప్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ యూఎఫ్జే యాప్. దీన్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వంక హరిబాబు. ఈ రోజు మనం మ్యాథమెటిక్స్ లో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సాధారణ వడ్డీ లేదా సరళ వడ్డీ లేదా బారు వడ్డీ అన్ని ఒకటే నేమ్స్. దీంట్లో నెక్స్ట్ కాన్సెప్ట్ టైమ్స్ అండ్ పార్ట్స్ అనే కాన్సెప్ట్ మనం ఇప్పుడు నేర్పబోతున్నాను. దీంట్లో ఏంటంటే మనం కొంత డబ్బులు ఇస్తాము వడ్డీకి, మనం ఇచ్చామనుకోండి వడ్డీకి, అదేమని చేస్తామంటే దాన్ని పక్కన పెట్టేస్తాం. కొన్నాళ్ళకి ఒక 5 ఏళ్ళ తర్వాత చూస్తే ఇన్ని రెట్లు అయితే బాగుండు, అంటే నేను ఇచ్చిన 100 రూపాయలు ఇంత అయితే బాగుండు అని అనుకుంటాం. సో అలా అవ్వాలంటే ఎంత టైం పీరియడ్ కావాలి, లేకపోతే ఇంత టైం పీరియడ్లో ఎంత రేట్లు అవుతుంది, ఇలాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. డిఫెన్స్ మరియు పారామిలిటరీలో ఉద్యోగం సాధించటం నీ లక్ష్యమా? చిన్న వయసులోనే ఉద్యోగం నీ కలనా? అయితే నీ గమ్యాన్ని చేరాలంటే యూఎఫ్జే యాప్ ఒక్కటే అన్ని విధాలుగా సరైనది. SSC GD 2021 ఒకే ఒక్క రిక్రూట్మెంట్ లో ఉద్యోగాలు సాధించిన మా విద్యార్థులు హరిశ్చంద్ర ప్రసాద్, వసంత్, అజయ్, రవికుమార్, శివకృష్ణ, గణేష్, బాబుజీ, అయ్యప్ప, శంకర్ ఇంకా మరెందరో SSC GD లో సత్తా చాటారు. ఇండియన్ నేవీ SSR ఒకే ఒక్క రిక్రూట్మెంట్ 2022 బ్యాచ్ లో ఉద్యోగాలు సాధించిన మా విద్యార్థులు రమేష్, బాలాజీ, శివగణేష్, రతీష్, రేవంత్, గణేష్, అజీమ్ సాగర్ ఇంకా ఇప్పటి వరకు ఉద్యోగాలు సాధించిన మా విద్యార్థులు ఎందరో. ఇప్పటికైనా మేలుకో. ఉద్యోగం సాధించాలంటే యూఎఫ్జే లో కోచింగ్ తీసుకొని నీ గమ్యాన్ని చేరుకో. ఇప్పుడే యూఎఫ్జే యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలకై సంప్రదించండి 7674924416. క్వశ్చన్ నెంబర్ 66 తో స్టార్ట్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 66 చూడండి. ఇన్ హౌ మచ్ టైమ్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 5 times at 16% సింపుల్ ఇంట్రెస్ట్. ఎంత సమయంలో అసలు 16% సాధారణ వడ్డీతో 5 రెట్లు అవుతుంది. సో ఒక 100 రూపాయలు అసలు ఉందనుకోండి, ప్రిన్సిపల్ ఒక 100 రూపాయలు ఉందనుకోండి, ఇది 16% సాధారణ వడ్డీతో ఇస్తున్నారు. అది ఎన్ని సంవత్సరాలకి 5 రెట్లు అంటే 500గా అవుతుంది మొత్తము. అంటే 100 రూపాయలు నువ్వు ఇస్తే 500 రూపాయలు రావాలి. అంటే ఏమవుతుంది, 400 రూపాయలు ఇంట్రెస్ట్ కావాలి. ఎస్, ఒప్పుకుంటావా? 100 రూపాయలకి 500 అవుతుంది అంటే అర్థం ఏంటంటే 400 రూపాయలు ఇంట్రెస్ట్ రావాలి. అలా రావాలి అంటే ఎన్ని సంవత్సరాలకి నువ్వు అక్కడ అప్పు ఇవ్వాల్సి ఉంటుంది అని అడుగుతున్నాడు ఇక్కడ మనల్ని ప్రశ్నలో. ఓకే, సో మీకు బేసిక్ కాన్సెప్ట్లో నేర్చుకున్నారు. ప్రిన్సిపల్ తెలుసు నీకు, ప్రిన్సిపల్ ఎంత 100, అట్లాగే రేట్ ఎంత 16%, టైము తెలియదు, ఇంట్రెస్ట్ 400. అయితే టైం కనిపెట్టగలుగుతావు కనిపెట్టలేవా? టైం కనిపెట్టలేవా? ఎస్, యూ కెన్ క్యాలిక్యులేట్. ఎలా క్యాలిక్యులేట్ చేసావు? నేనేం చెప్పాను, పర్సంటేజ్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ప్రిన్సిపల్ మీద కట్టేసాయి. 100 మీద పర్సంటేజ్ ఎంత? 100 మీద 16% అంటే 16 అవుతుంది. సో ఈ 16 రావడానికి 1 year టైం పడితే, 16 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి 1 year టైం పడితే 400 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఓకే, 1 year 16 రూపీస్ రావడానికి 1 year టైం పడితే 400 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఇదే కదా లాజిక్ని మనం మాట్లాడుకుంది గత క్లాసుల్లో, అవునా? సో 400 క్రాస్ మల్టిప్లికేషన్, 400 into 1 అంటే 400/16. సో 16 టేబుల్ దీంట్లో 25 times పోద్ది. సో 25 years అని చెప్పచ్చు. సో 25 years ఇస్ ద ఆన్సర్. ఓకేనా? అర్థమైందమ్మా? మనకి 100 రూపాయల ప్రిన్సిపల్ ఉంది, 100 రూపాయల అసలు 500 రూపాయలుగా మారాలి. ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? అట్ ద రేట్ ఆఫ్ 16%. 500 రూపాయలు మొత్తంగా మారింది అంటే 400 రూపాయలు అక్కడ నీకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఎస్, అంటే నీకు ప్రిన్సిపల్ తెలుసు, ఇంట్రెస్ట్ తెలుసు, రేట్ తెలుసు, టైం తెలియదు. మన లాజిక్లో చేసేస్తాం. ఏంటి ఆ లాజిక్? రేట్ ఉంటే రేట్ కట్టేయండి, రేట్ పర్సెంట్ కట్టేయండి, 1 yearకి వస్తుందని చెప్పా. 100 మీద 16% అంటే 16. ఆ 16 అనేది 1 yearకి వస్తే 400 ఎన్ని ఇయర్స్కి వస్తుంది అంతే. రాయనప్పుడు స్టెప్స్ ఎక్కువ ఉన్నాయి కానీ మాట్లాడితే ఈజీ. 16 రూపాయలు 1 yearకి అయితే
400 రూపాయలు రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 400/16 చేస్తే 25 years. ఓకే, ఇంకొక చిన్న లాజిక్ చెప్తా చూడండి. దీనికి మీకు ఏం చెప్తున్నాను, టీఆర్ ఈజ్ ఈక్వల్ టు I% అని చెప్తున్నా. టీఆర్ ఈజ్ ఈక్వల్ టు I% అని చెప్తున్నా. ఎస్, టీ ఎంత తెలియదు, ఆర్ ఎంత 16 ఈజ్ ఈక్వల్ ఐ ఎంత వచ్చింది 400. అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 400/16. డైరెక్ట్గా ఇట్లా రాసేచ్చు 25%. 25 years టైం కదా, 25 years. ఓకే, సో ఇలా డైరెక్ట్గా టీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐ, టీఆర్ % ఏదైతే ఉందో అది ఐకి ఈక్వల్ అవుతుంది. ఓకే అని మీకు చెప్పాను. సో టీ ఇంటూ ఆర్ ఎంత 16 ఈజ్ ఈక్వల్ 400 ఐ ఇది అనమాట. సో టీ ఈజ్ ఈక్వల్ 400/16 అంటే 25 years. అట్లా మీరు కనుక్కోవచ్చు. ఓకే, దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 66. 67 చూడండి. ఇన్ హౌ మచ్ టైమ్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ డబుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అట్ 15% per annum సింపుల్ ఇంట్రెస్ట్. అంటే 100 రూపాయలు అసలు ఉంటే అది 200 రూపాయలు అవుతుంది అంటే అర్థం ఏంటంటే 100 రూపాయలు ఇంట్రెస్ట్ ఉన్నట్టు. ఎస్, మనం ఏం చెప్పుకున్నాం, ఆర్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 15% ఇచ్చాడు, ఆర్ ఎంత 15%. సో టీఆర్ % ఈక్వల్ టు ఐ అని చెప్తున్నాను నేను. టీఆర్ % ఈక్వల్ టు ఐ అలా రాసి ఇచ్చి చెప్తున్నాను. టీ తెలియదు, ఆర్ ఎంత ఇచ్చాడు 15, ఐ ఎంత 100. సో టీ ఎంత ఉంది 100/15. ఏ కామన్ టేబుల్ ఉంది 5 టేబుల్, 3 times 5 టేబుల్ 20 times. 20/3 అంటే ఎంత, 3 ఎక్కువ 20లో 6 3 18 పోతే ఇంకెంత మిగిలింది, 6 3 18 పోతే 19 22 మిగిలింది. 6/2/3 years. వాట్ ఇస్ ద ఆన్సర్? 6/2/3 years. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. చాలా సింపుల్గా చేయొచ్చు నేను ఇచ్చినటువంటి ఈ షార్ట్ ట్రిక్ ఫార్ములాతో. టీఆర్ ఈక్వల్ టు I%. లేదు సార్ అది నాకు ఫార్ములా గుర్తుండదు అనుకుంటే లాజిక్గా ఆలోచించడం నేర్చుకో. ఎలా, ప్రిన్సిపల్ 100 రూపాయలు, రేట్ 15%, టైమ్ డోంట్ నో, ఇంట్రెస్ట్ 100. టైం కట్టడానికి ఒక ఎక్సర్సైజ్ చేసాం మనం. టైం ఎలా కట్టాలి పర్సెంట్ ఉంది కాబట్టి పర్సెంట్ కట్టేస్తే 100 మీద 15% అంటే 15, అది 1 yearకి. 1 yearకి 15 అయితే 100 రూపాయలు ఎన్ని ఇయర్స్కి వస్తాయి? 1 yearకి 15 అయితే 100 రూపాయలు ఎన్ని ఇయర్స్కి వస్తాయి? సో 100/15. అదే వేసేది మనం ఇక్కడ కూడా. అక్కడ ఫార్ములా రాసాం, ఇక్కడ లాజిక్గా ఆలోచించాం అంతే. ఓకే, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 67. 68 చూడండి. 68. ఇన్ వాట్ టైమ్ డస్ ఎ సమ్ ఆఫ్ మనీ బికమ్ థ్రైస్ అట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 8% per annum? ఎంత సమయంలో సంవత్సరానికి 8% సాధారణ వడ్డీ రేటుతో కొంత అసలు 3 రెట్లు అవుతుంది? ప్రిన్సిపల్ 100 రూపాయలు అనుకోండి, ఆ మొత్తం ఎంత అయిందంటే 3 రెట్లు అంటే 300 అయింది. సో అంటే ఏంటి, 300 అయిపోతుంది. 300 అయిపోతుంటే 200 కలిసి అవుతుంది. ఓకే, అంటే 200 ఇంట్రెస్ట్ ఎంత 200. మనం ఏం చెప్పాను, టీఆర్ % ఈక్వల్ టు ఐ అని చెప్పాను. టీ ఎంత తెలియదు, ఆర్ % ఎంత ఇచ్చాడు 8% ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ ఐ ఎంత 200. ఓకే, అప్పుడు టీ ఎంత అవుతుంది 200/8. 200/8 4 టేబుల్, అది 2 టేబుల్ 100 సార్లు, 2 టేబుల్ 4 times, 2 టేబుల్ 4 times. ఈ 400 25 సార్లు పోతుంది. సో 25 years పడుతుంది. టైమ్ ఈజ్ 25 years. 25 years. This is the answer. Okay, what is the answer? 25 years is the exact answer for question number 68. Welcome to all. This is Vanka Haribabu. ఈ రోజు మనం సింపుల్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సాధారణ వడ్డీ లేదా సరళ వడ్డీ లేదా బార్ వడ్డీ అన్ని ఒకటే నేమ్స్. దీంట్లో నెక్స్ట్ కాన్సెప్ట్ టైమ్స్ అండ్ పార్ట్స్ అనే కాన్సెప్ట్ మనం ఇప్పుడు నేర్పబోతున్నాను. దీంట్లో ఏంటంటే మనం కొంత డబ్బులు ఇస్తాము వడ్డీకి, మనం ఇచ్చామనుకోండి వడ్డీకి, అదేమని చేస్తామంటే దాన్ని పక్కన పెట్టేస్తాం. కొన్నాళ్ళకి ఒక 5 ఏళ్ళ తర్వాత చూస్తే ఇన్ని రెట్లు అయితే బాగుండు, అంటే నేను ఇచ్చిన 100 రూపాయలు ఎంత అయితే బాగుండు అని అనుకుంటాం. సో అలా అవ్వాలంటే ఎంత టైం పీరియడ్ కావాలి, లేకపోతే ఇంత టైం పీరియడ్లో ఎంత రెట్లు అవుతుంది, ఇలాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 66తో స్టార్ట్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 66 చూడండి. ఇన్ హౌ మచ్ టైమ్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 5 times అట్ 16% సింపుల్ ఇంట్రెస్ట్? ఎంత సమయంలో అసలు 16% సాధారణ వడ్డీతో 5 రెట్లు అవుతుంది? సో ఒక 100 రూపాయలు అసలు ఉందనుకోండి, ప్రిన్సిపల్ ఒక 100 రూపాయలు ఉందనుకోండి, ఇది 16% సాధారణ వడ్డీతో ఇస్తున్నారు. అది ఎన్ని సంవత్సరాలకి 5 రెట్లు అంటే 500గా అవుతుంది మొత్తము? అంటే 100 రూపాయలు నువ్వు ఇస్తే 500 రూపాయలు రావాలి, అంటే ఏమవుతుంది 400 రూపాయలు ఇంట్రెస్ట్ కావాలి. ఎస్, ఒప్పుకుంటావా? 100 రూపాయలకి 500 అవుతుంది అంటే అర్థం ఏంటంటే 400 రూపాయలు ఇంట్రెస్ట్ రావాలి. అలా రావాలి అంటే ఎన్ని సంవత్సరాలకి నువ్వు అక్కడ అప్పు ఇవ్వాల్సి ఉంటుంది అని అడుగుతున్నాడు ఇక్కడ మనల్ని ప్రశ్నలో. ఓకే,
సో మీకు బేసిక్ కాన్సెప్ట్లో నేర్చుకున్నారు. ప్రిన్సిపల్ తెలుసు నీకు, ప్రిన్సిపల్ ఎంత 100, అట్లాగే రేట్ ఎంత 16%, టైము తెలియదు, ఇంట్రెస్ట్ 400. అయితే టైం కనిపెట్టగలుగుతావు కనిపెట్టలేవా? టైం కనిపెట్టలేవా? ఎస్, యూ కెన్ క్యాలిక్యులేట్. ఎలా క్యాలిక్యులేట్ చేసావు? నేనేం చెప్పాను, పర్సంటేజ్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ప్రిన్సిపల్ మీద కట్టేసాయి. 100 మీద పర్సంటేజ్ ఎంత? 100 మీద 16% అంటే 16 అవుతుంది. సో ఈ 16 రావడానికి 1 year టైం పడితే, 16 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి 1 year టైం పడితే 400 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఓకే, 1 year 16 రూపీస్ రావడానికి 1 year టైం పడితే 400 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఇదే కదా లాజిక్ మనం మాట్లాడుకుంది గత క్లాసుల్లో, అవునా? సో 400 క్రాస్ మల్టిప్లికేషన్, 400 into 1 అంటే 400/16. సో 16 టేబుల్ దీంట్లో 25 టైమ్స్ పోతే, సో 25 years అని చెప్పచ్చు. సో 25 years ఇస్ ద ఆన్సర్. ఓకేనా? అర్థమైందమ్మా? మనకి 100 రూపాయల ప్రిన్సిపల్ ఉంది, 100 రూపాయల అసలు 500 రూపాయలుగా మారాలి. ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? అట్ ద రేట్ ఆఫ్ 16%. 500 రూపాయలు మొత్తంగా మారింది అంటే 400 రూపాయలు అక్కడ నీకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఎస్, అంటే నీకు ప్రిన్సిపల్ తెలుసు, ఇంట్రెస్ట్ తెలుసు, రేట్ తెలుసు, టైం తెలియదు. మన లాజిక్లో చేసేస్తావు. ఏంటి ఆ లాజిక్? రేట్ ఉంటే రేట్ కట్టేయండి, రేట్ పర్సెంట్ కట్టేయండి, 1 yearకి వస్తుందని చెప్పా. 100 మీద 16% అంటే 16. ఆ 16 అనేది 1 yearకి వస్తే 400 ఎన్ని ఇయర్స్కి వస్తుంది అంతే. రాయడప్పుడు స్టెప్స్ ఎక్కువ ఉన్నాయి కానీ మాట్లాడితే ఈజీ. 16 రూపాయలు 1 yearకి అయితే 400 రూపాయలు రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 400/16 చేస్తే 25 years. ఓకే, ఇంకొక చిన్న లాజిక్ చెప్తా చూడండి. దీనికి మీకు ఏం చెప్తున్నాను, TR ఈజ్ ఈక్వల్ టు I% అని చెప్తున్నా. TR ఈజ్ ఈక్వల్ టు I% అని చెప్తున్నా. ఎస్, T ఎంత తెలియదు, R ఎంత 16 ఈజ్ ఈక్వల్ I ఎంత వచ్చింది 400. అప్పుడు T ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 400/16. డైరెక్ట్గా ఇట్లా రాసేచ్చు 25%. 25 years టైం కదా, 25 years. ఓకే, సో ఇలా డైరెక్ట్గా TR ఈజ్ ఈక్వల్ టు I, TR పర్సెంట్ ఏదైతే ఉందో అది Iకి ఈక్వల్ అవుతుంది. ఓకే అని మీకు చెప్పాను. సో T ఇంటూ R ఎంత 16 ఈజ్ ఈక్వల్ 400 I ఇది అనమాట. సో T ఈజ్ ఈక్వల్ 400/16 అంటే 25 years. అట్లా మీరు కనుక్కోవచ్చు. ఓకే, దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 66. 67 చూడండి. ఇన్ హౌ మచ్ టైమ్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ డబుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అట్ 15% per annum సింపుల్ ఇంట్రెస్ట్? అంటే 100 రూపాయలు అసలు ఉంటే అది 200 రూపాయలు అవుతుంది అంటే అర్థం ఏంటంటే 100 రూపాయలు ఇంట్రెస్ట్ ఉన్నట్టు. ఎస్, మనం ఏం చెప్పుకున్నాం, R ఎంత ఇచ్చాడు ఇక్కడ 15% ఇచ్చాడు. R ఎంత 15%. సో TR పర్సెంట్ ఈక్వల్ టు I అని చెప్తున్నాను నేను. TR పర్సెంట్ ఈక్వల్ టు I అలా రాసి ఇచ్చి చెప్తున్నాను. T తెలియదు. R ఎంత ఇచ్చాడు 15, I ఎంత 100. సో T ఎంత ఉంది 100/15. ఏ కామన్ టేబుల్ ఉంది 5 టేబుల్, 3 times 5 టేబుల్ 20 times. 20/3 అంటే ఎంత? 3 ఎక్కువ 20లో 6 3 18 పోతే ఇంకెంత మిగిలింది? 6 3 18 పోతే 19 22 మిగిలింది. 6/2/3 years. వాట్ ఇస్ ద ఆన్సర్? 6/2/3 years. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. చాలా సింపుల్గా చేయొచ్చు నేను ఇచ్చినటువంటి ఈ షార్ట్ ట్రిక్ ఫార్ములాతో. TR ఈక్వల్ టు I%. లేదు సార్ అది నాకు ఫార్ములా గుర్తుండదు అనుకుంటే లాజిక్గా ఆలోచించడం నేర్చుకో. ఎలా? ప్రిన్సిపల్ 100 రూపాయలు, రేట్ 15%, టైమ్ డోంట్ నో, ఇంట్రెస్ట్ 100. టైం కట్టడానికి ఒక ఎక్సర్సైజ్ చేసాం మనం. టైం ఎలా కట్టాలి? పర్సెంట్ ఉంది కాబట్టి పర్సెంట్ కట్టేస్తే 100 మీద 15% అంటే 15. అది 1 yearకి. 1 yearకి 15 అయితే 100 రూపాయలు ఎన్ని ఇయర్స్కి వస్తాయి? 1 yearకి 15 అయితే 100 రూపాయలు ఎన్ని ఇయర్స్కి వస్తాయి? సో 100/15. అదే వేసేది మనం ఇక్కడ కూడా. అక్కడ ఫార్ములా రాసాం, ఇక్కడ లాజిక్గా ఆలోచించాం అంతే. ఓకే, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 67. 68 చూడండి. 68. In what time does a sum of money become twice at the simple interest rate of 8% per annum? ఎంత సమయమో సంవత్సరానికి 8% సాధారణ వడ్డీ రేటుతో కొంత అసలు 3 రెట్లు అవుతుంది. ప్రిన్సిపల్ 100 రూపాయలు అనుకోండి, ఆ మొత్తం ఎంత అయిందంటే 3 రెట్లు అంటే 300 అయింది. సో అంటే ఏంటి 300 అయిపోతుంది. 300 అయిపోతుంటే 200 కలిసి అవుతుంది. ఓకే, అంటే 200 ఇంట్రెస్ట్ ఎంత 200. మనం ఏం చెప్పాను? TR పర్సెంట్ ఈక్వల్ టు I అని చెప్పాను. T ఎంత తెలియదు. R పర్సెంట్ ఎంత ఇచ్చాడు? 8% ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ I ఎంత 200. ఓకే, అప్పుడు T ఎంత అవుతుంది 200/8. 4 టేబుల్ 100 సార్లు 2 టేబుల్ 4 times.
ఈ 425 సార్లు పోతుంది. సో 25 ఇయర్స్ పడుతుంది. టైమ్ ఈజ్ 25 ఇయర్స్. 25 years. This is the answer. Okay, what is the answer? 25 years is the exact answer for question number 68. Right? Question number 69 చూడండి. A sum of money double itself in 5 years. ఒక సమ్ ఆఫ్ మనీ ఏమవుతుందంటే డబుల్ అవుతుంది. ఎప్పటికీ 5 ఇయర్స్కి అయిపోతుంది. ఇట్ విల్ బికమ్ 4 times ఇట్ సెల్ఫ్ ఇన్. కొంత అసలు 5 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. ఎన్ని సంవత్సరాల్లో 4 రెట్లు అవుతుంది. నెక్స్ట్ కేసు అనమాట. సో చూసారా, రెట్టింపు అవడానికి 5 ఇయర్స్ పట్టింది. డబల్ అవడానికి 5 ఇయర్స్ పట్టింది. 4 times అవ్వాలి. 4 times అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? దట్ ఈస్ ద క్వశ్చన్. అర్థమైందా? 100 రూపాయల అమౌంట్ ఉంది. ఈ 100 రూపాయల ప్రిన్సిపల్ అమౌంట్ అయింది. ఎంత అయింది? రెట్టింపు అయింది. సో అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 100 రూపాయలు వస్తుంది. అవునా? 100 మైనస్ అది 200, 100కి మధ్యలో గ్యాప్ 100. అదే ప్రిన్సిపల్ 100 రూపాయలు ఎంత అవ్వాలి? 4 రెట్లు అవ్వాలి. అంటే 400 అవ్వాలి. అంటే ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 300 అవుతుంది. ఇక్కడ ఎన్ని ఇయర్స్ పట్టింది? ఇది 5 ఇయర్స్ పట్టింది. ఇక్కడ ఎన్ని ఇయర్స్ పడుతుంది? ఇది ప్రశ్న. 100 రూపాయలు 200 అవడానికి 5 సంవత్సరాలు పడితే 100 రూపాయలు 400 అవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? అది ప్రశ్న. ఓకే, ఇప్పుడు మనం లాజికల్గా ఆలోచించండి. ఈ 100 రూపాయలు ఇంట్రెస్ట్ రావడానికి 5 సంవత్సరాలు పట్టింది. 300 రూపాయలు ఇంట్రెస్ట్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇట్లా ఆలోచించాలి. 100 రూపాయలు ఇంట్రెస్ట్ రావడానికి 5 ఇయర్స్ పట్టింది. 300 రూపాయలు ఇంట్రెస్ట్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? 100 5 ఏళ్ళు పట్టింది. 300 3 5 15. సో 15 ఇయర్స్ పడుతుంది. సో ఆన్సర్ 15 ఇయర్స్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 69. ఇప్పుడు మనం చూస్తున్నారా ప్రిన్సిపల్ 100 అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రతి ప్రీవియస్ ప్రాబ్లం ప్రిన్సిపల్ 100, ప్రీవియస్ ప్రాబ్లం ప్రిన్సిపల్ 100. సో ప్రిన్సిపల్ 100 అనుకుంటున్నప్పుడు చూడండి, ఇప్పుడు నేను I ఈజ్ ఈక్వల్ టు PTR/100. అవునా? I ఈజ్ ఈక్వల్ టు PTR/100. సో ప్రిన్సిపల్ ఎంత అంటున్నాను నేను? ప్రిన్సిపల్ 100 అంటున్నాను. 100 ఇంటూ TR/100 ఈజ్ ఈక్వల్ టు I. ఇప్పుడు ఈ 100 క్యాన్సిల్ అంటే అప్పుడు ఏమవుతుంది? I ఈజ్ ఈక్వల్ టు TR% అని రాయిస్తే తప్పలేదు కదా, అది అట్లా రాస్తున్నాం మనం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 70. ఇఫ్ ఏ సమ్ ఆఫ్ మనీ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ బికమ్ 36 times in 100 years. సో ఒక 100 రూపాయలు తీసుకుంటే అది ఇఫ్ ఏ సమ్ ఆఫ్ మనీ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ బికమ్స్ 36 times అయింది. అంటే 3600 అయింది. అలా అవడానికి ఎంత టైం పట్టింది? అలా అవడానికి 100 years టైం పట్టింది. 100 years పట్టింది. ఒక 100 రూపాయలు పెట్టుబడి పెడితే అది 3600 అవడానికి 100 సంవత్సరాలు పట్టింది. అంటే దాదాపుగా వడ్డీ ఎంత వచ్చింది? 3500 ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ దెన్ ఇట్ విల్ బికమ్ 29 times ఇన్. అదే 100 రూపాయలు 29 times అంటే 2900. ఇలా అవడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? ఇది ప్రశ్న. ఓకే, ఇక్కడ ఎంత వచ్చింది? 2000 ఇంట్రెస్ట్ 2800 వచ్చింది. సో ఆ ఇయర్స్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం? గుర్తు ఇంట్రెస్ట్ని బట్టి చెప్పాలి. సో 3500 రూపాయల ఇంట్రెస్ట్ రావడానికి 100 years పడితే 2800 రూపాయల ఇంట్రెస్ట్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇదే లాజిక్. 3500 రూపాయలు ఇంట్రెస్ట్ రావడానికి 100 సంవత్సరాలు పడితే 2800 రూపాయలు రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్. ఓకే, 2800 ఇంటూ 100/3500. సో ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్. 7 1 4 28, 5 35. ఈ 5 దీంట్లో 20 సార్లు పోద్ది. 24 80 సంవత్సరాలు. సో ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? 80 years టైం పట్టుద్ది. అర్థమైందా? సో 100 రూపాయలు ప్రిన్సిపల్ ఉందనుకుంటే అది 3600గా మారడానికి 100 సంవత్సరాలు పట్టింది. 100 సంవత్సరాల పీరియడ్కి ఒక 100 రూపాయలు 3600 అయింది. అంటే మొత్తం మీద ఎక్స్ట్రా ఎంత వచ్చింది? ఆ ఎక్స్ట్రా వచ్చిందని వడ్డీ అంటారని చెప్పా. 3500 రూపాయలు వడ్డీ వచ్చింది. అయితే అదే అమౌంట్ 29 రెట్లు అంటే 2900 అవ్వడానికి ఎంత టైం పడుతుంది? అంటే 100ల్లో 2900 అవ్వాలి అంటే ఇంకా వడ్డీ 2800 రావాలి. సో 2800 వడ్డీ రావాలంటే ఎంత టైం పట్టుద్ది? సో నేనేం చెప్తున్నాను? 3500 రూపాయల వడ్డీకి 100 సంవత్సరాల టైం అయితే 2800 రూపాయల వడ్డీకి ఎన్ని సంవత్సరాల టైం? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 2800 ఇంటూ 100/3500 క్యాన్సిలేషన్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్ 80 years. ఓకే, దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 70. 71 చూడండి. అట్ ఏ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 10 years. ఇట్ విల్ ఒక నిర్దిష్ట సాధారణ వడ్డీ రేటుతో 10 సంవత్సరాల్లో కొంత అసలు రెట్టింపు అవుతుంది. సో 100 రూపాయలు ఉన్న అసలు 200 రూపాయలు అవుతుంది. ఓకే, ఒక నిర్దిష్ట సాధారణ వడ్డీ రేటుతో, ఆ వడ్డీ రేటు తెలియదు,
ఎన్ని ఇయర్స్లో 10 ఇయర్స్లో 10 ఇయర్స్లో 100 రూపాయలు 200 అవుతుంది, రెట్టింపు అవుతుంది. అంటే వడ్డీ ఎంత వచ్చినట్టు? 100 రూపాయలు వడ్డీ వచ్చినట్టు, ఇంట్రెస్ట్ ఎంత? 100 రూపాయలు వచ్చినట్టు. ఎస్. ఎన్ని సంవత్సరాల్లో ఆ 100 రూపాయలు 300 రూపాయలు అవుతుంది అన్నాడు. అంటే ఎంత వస్తుంది? వడ్డీ ఎంత రావాలి? 200 ఇంట్రెస్ట్ రావాలి. సో 100 రూపాయల ఇంట్రెస్ట్ రావడానికి 10 ఏళ్ళు పడితే 200 రూపాయల ఇంట్రెస్ట్ రావడానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది? 20 ఏళ్ళు పడుతుంది. అంతేగా? సో 100 రూపాయల ఇంట్రెస్ట్ రావడానికి మీకు 10 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు 200 రూపాయల ఇంట్రెస్ట్ రావాలనుకుంటే ఎంత పట్టుద్ది? సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయి. 200 into 10 by 100. 100 200 2 times 2 10s are 20. So 20 years time it will be taken to make it as a triple of amounts. Okay. Question number 71 is over. 72 చూడండి. 72. In how many years will a sum of money double itself at 12% per annum? 12% per annum చొప్పున ఎస్ఐతో ఎన్ని సంవత్సరాలకి అసలు రెట్టింపు అవుతుంది? సో 12% యానంతో అంటే ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? ఇవ్వలేదంటే 100 రూపాయలు అనుకోండి. అమౌంట్ ఎంత అంటున్నాడు? అది డబల్ అవ్వాలి. ఇయర్స్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ డబల్ ఇట్ సెల్ఫ్ అంటే 200 అవ్వాలి. 200 అవ్వాలంటే ఇంట్రెస్ట్ ఎంత వస్తుంటుంది? 100 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చి ఉంటుంది. ఎస్, ఇంట్రెస్ట్ 100 రూపాయలు వచ్చి ఉంటుంది. సో మనకి ఎంత రేట్ ఇచ్చాడు? 12% per annum ఇచ్చాడు. 12% per annum ఇచ్చాడు. నేను ఏం చెప్తున్నాను మీకు? TR % ఈక్వల్ టు ఐ అని చెప్తాను. TR % ఈక్వల్ టు ఐ అని చెప్పుకో అని చెప్పాను. టీ ఎంత తెలియదు. ఆర్ ఎంత ఇచ్చాడు? 12%. ఈక్వల్ ఐ ఎంత? 100. సో అప్పుడు టీ తెలిసిపోద్ది. 100/12 4 టేబుల్ 3 times 4 టేబుల్ 25 times 25/3 అంటే 8 3 24. సో 8తో ఉండేది ఇది కాదు. సో 8 3 24 పోతే ఇంకొకటి మిగిలింది 8 1/3. అంతేగా? 3ని 25తో డివిజను. 8 3s are 24 పోతే 1 మిగిలింది 8 1/3. సో 8 1/3 ఇయర్స్. 8 1/3 ఇయర్స్. దాన్ని ఇంకా మంత్స్లోకి మార్చమంటున్నాడు. సో దీన్ని మంత్లోకి మార్చాలంటే ఏం చేయాలి? 8 1/3ని ఇంటూ 12తో కనుక మనం మల్టిప్లై చేస్తే ఈ 3 దీంట్లో 4 సార్లు పోద్ది. 8 years 4 months ఆన్సర్. 12తో మల్టిప్లై చేస్తే 1/3ని ఇయర్లోకి మార్చాలి, మంత్స్లోకి మార్చాలి. 1/3ని మంత్స్లోకి మార్చాలంటే 12తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది. సో 3/12లో 4 సార్లు పోద్ది. 8 years 4 months అంటాం. ఇప్పుడు 1/3 అంటే మొత్తాన్ని సంవత్సరాన్ని 3 భాగాలు చేయండి. 3 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగంలో ఎంత వస్తుంది? 4 4 4. ఎందుకంటే 12 నెలలు కదా. 4 4 4 అది 3 భాగాలు చేసాం. అందులో యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ 1 part. 1/3 అంటే టేక్ 1 part. 1 part అంటే ఎంత? ఒక 4 తీసుకోవాలి. అంటే 8 సంవత్సరాల 4 నెలలు దాని ఆన్సర్. ఓకే, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 72. ఓకే. UFJ యాప్ SSC GD, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ అండ్ వంటి ఉద్యోగాల కోసం UFJ యాప్ లో ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కరోనా సమయంలో ఇంటి వద్దే ఉండి నీ ప్రిపరేషన్ మొదలుపెట్టు. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకో.